హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ గిరి. ఈ వీడియోలో మనం కన్వర్సేషన్ లాస్ట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అయినటువంటి నాలా కన్వర్సేషన్ అయితే చూడబోతున్నాం. సో నాలా కన్వర్సేషన్ అంటే ఏదైనా ఒక ల్యాండ్ని, బేసిక్గా ల్యాండ్స్ అన్ని కూడా అగ్రికల్చర్లో ల్యాండ్స్గా ఉంటాయి. వాటిని మనం ఏదైనా కమర్షియల్ పర్పస్ కానివ్వండి లేదా రెసిడెన్షియల్ పర్పస్ కానీ యూజ్ చేయాలంటే డెఫినెట్గా దాన్ని అయితే నాలా కన్వర్సేషన్ అయితే చేయాలి. అంటే అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కి. సో వీటికి సంబంధించి మనకి ఈ యొక్క నాలా కన్వర్సేషన్ అయితే 1963లో ఇంట్రడ్యూస్ చేశారు. సో దీని ఛార్జెస్ ఎలా ఉంటాయి? సపోజ్ మీరు చేస్తున్నటువంటి ల్యాండ్ కనుక జిహెచ్ఎంసీ లిమిట్స్లో కనుకుంటే 2% ఆఫ్ ద ల్యాండ్ వాల్యూ మీద ఉంటుంది. లైక్ ల్యాండ్ వాల్యూ అంటే గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూ అండి. అదే కనుక అవుట్ సైడ్ జిహెచ్ఎంసీలో కనుకుంటే 3% ఆఫ్ ద ల్యాండ్ వాల్యూ, గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూ మీద బేస్ చేసుకుని ఉంటుంది. సపోజ్ మీరు యూజ్ చేసిన ప్రాపర్టీ అనేది నాలా కన్వర్సేషన్ అనేది ప్రాపర్గా కాకుండా మీరు కనుక యూజ్ చేస్తే బేసిక్ ల్యాండ్ వాల్యూ మీద 50% అయితే ఎక్స్ట్రా ఫైన్ ఉంటుంది. ఇది మనమైతే గవర్నమెంట్కి పే చేయాల్సి ఉంటుంది ట్యాక్స్ రూపంలో. ఒక ఎగ్జాంపుల్ చూసాము అంటే 10 lakhs కనుక ల్యాండ్ వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ ఉంటే అందులో 2% అంటే మనకి 20,000 పే చేయాల్సి ఉంటుంది. అది జిహెచ్ఎంసీ లిమిట్స్లో కనుకుంటే, అదే కనుక అవుట్ సైడ్ జిహెచ్ఎంసీలో కనుకుంటే 30,000 అయితే ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. సో మనం కనుక పెనాల్టీ చూసుకున్నట్లయితే సో అది వచ్చేసి మనకి 45,000 అయితే పడుతుంది. సో ఇదంతా కూడా మనకు వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూ మీద అయితే ఈ యొక్క ఛార్జెస్ అనేవి మీరు పే చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇవన్నీ మనం ఎక్కడ అప్లై చేసుకోవచ్చు? తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూభారతి పోర్టల్లో మనకి సర్వీసెస్ అనే ఆప్షన్ కింద నాలా అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో వన్ ఆఫ్ ద ఆప్షన్ అప్లై ఫర్ నాలా అని ఉంటుంది. సో అక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కనుక మీరు ఫిల్ చేసి ఛార్జెస్ కనుక పే చేసినట్లయితే మీకు కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి అయితే నాలా కన్వర్షన్ చేసి మీ యొక్క ల్యాండ్ అనేది మీ గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చాక, నాలా కన్వర్సేషన్ అయిపోయాక సో ఆ ల్యాండ్ మీరు కమర్షియల్ పర్పస్ కానివ్వండి లేదా రెసిడెన్షియల్ పర్పస్ కానివ్వండి యూస్ చేసుకునే విధంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.